अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము రచనానువాద కౌముదిలో శబ్దరూప సంగ్రహం ధాతురూప సంగ్రహం చెప్పుకున్నాము. అంటే శబ్ద రూపాలు ధాతు రూపాలు చెప్పుకున్నాము. అలాగే శబ్ద రూపాలు ధాతు రూపాలు చెప్పుకున్న తర్వాత సంక్షిప్త ధాతు కోశము, సంక్షిప్త ధాసు అకారాది క్రమంలో చెప్పుకున్నాము. అక్కడ ధాతు ఇవ్వబడింది. ఆ ధాతు యొక్క రూపాలు 5 లకారాల్లో ప్రథమ పురుషంలో మాత్రమే ఇవ్వబడ్డాయి. అవి మనము చూశాము. తో ఈ రకంగా మనకు 5 లకారాల్లో ప్రథమ పురుషం ఏకవచనంలో మనము రూపాలు ఇలా ఉంటే అకారాది క్రమంలో మనం చూశాం. అందరికీ సంక్షిప్త ధాతు కోశంలో మీకు ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? సంక్షిప్త ధాతు కోశంలో ఇంకా ఏ ధాతుకు ఏ అర్థం తీసుకోవాలి అనే విషయంలో అస్తు ప్రకృతవంశదామః. తో మన అకారాది క్రమంలో చూసాము. ఈరోజు అదే విధంగా చాలా ధాతులు అక్కడ ఇవ్వబడ్డాయి. చాలా ధాతులు అక్కడ ఉన్నాయి మనకు. స్లైడ్ కనిపిస్తుంది అందరికి? చూడండి, ప్రత్యయాలు వచ్చాయి మనకు. ఇక్కడ శబ్దకోశం మనకు కనిపిస్తుంది అకారాది క్రమంలో. శ్రుధాతు, శృణోతి, శృణోతు, అశృణోత్, శృణుయ, శ్రోస్యతి. అంతంలో కర్మని భావ ప్రయోగం రూపం ఇచ్చారు. ధాతు యొక్క ప్రయోగం అభ్యాసంలో 49వ అభ్యాసం ఇవ్వబడింది అని చెప్పి పక్కన ఇచ్చారు. శృ అంటే శృణున అంటే వినటం. నెక్స్ట్ శ్లష్ ధాతు అంటే శ్లిష్ ధాతు ఉండాలి. ఇది శ్లిష్ ధాతు అంటే ఆలింగించడం, ఆలింగనీకరణ అంటే కౌగిలించుకునే అర్థంలో శ్లిష్ ధాతు ఉంది ఇక్కడ. నెక్స్ట్ స్విష్ ధాతు, స్వస్ ధాతు శ్వాస ప్రాణని అంటే శ్వాస ప్రశ్వాస తీసుకునే అర్థం, శ్వాసం తీసుకునే అర్థంలో స్వస్ ధాతు ఉంది. అలాగా అన్ని సద్ ధాతు కూర్చునే అర్థంలో సీదతి, సీదత, సీదంతు, సీదతి, సీదత, సీదంతి,
సీదతు, అసీదత్, సీది, సత్స్యతి అలాగా. నెక్స్ట్ వచ్చేసి సహధాతు ఆత్మనేపదంలో ఉంది. సహధాతు ఆత్మనేపదంలో ఉంది. ఇది సహతే, సహతాం, అసహత, సహేత, సహిష్యతే. సో ఈ రకంగా మనకు ఇక్కడ ఉన్నాయి. అలాగే సాంతు ధాతు సాంత్వయతి, సాంత్వయతు, అసాంత్వయత్, సాంత్వయేత్, సాంత్వయిష్యతి, సాంత్వయిష్యతి అలాగా ఉంటాయి. సో ఈ రకంగా సహధాతు ఇక్కడ ఇవ్వబడింది. సో ఈ రకంగా ధాతు యొక్క రూపాలు చూసుకోవాలి మనము. శిచిధాతుకు సించతి, సించతి ఆత్మనేపదంలో అలాగే ఉభయపద ధాతు ఇలా వస్తుంది. సించతు, అసించత్, సించేత్, శేక్ష్యతి అలాగ రూపాలు ఉంటాయి. అంటే సించిన అంటే నీళ్లు పెట్టడం అంట, అంటే పొలానికి నీళ్లు పెడుతుంటాం, మొక్కలకు నీళ్లు పెడుతుంటాం అలాంటి అర్థం ఇక్కడ. నెక్స్ట్ శివధాతు కుట్టడం, శివ్యతి కుట్టే అర్థంలో ఉంది. నెక్స్ట్ సుధాతు నిచోడున, నిచోడున అంటే పిండడం, పిండే అర్థంలో ఉంది. సుధాతు సునోతి. నెక్స్ట్ శ్రుధాతు చలన, నడవటం, నడిచే అర్థంలో శ్రుధాతు ఉంది. నెక్స్ట్ సృజిధాతు, సృజిధాతు తయారు చేయడం, బనానా తయారు చేసే అర్థంలో సృజిధాతు ఉంది. నెక్స్ట్ సేవధాతు సేవ, సేవించడం, సేవ, సేవ చేయటం అనమాట. సో సేవా కర్ణ, సేవ చేసే అర్థం సేవధాతు ఉంది. నెక్స్ట్ సోధాతు నష్టు హోన, నష్టం చేయడం అనమాట. స్యతి, స్యతు, అస్యత్ అలాగా వస్తుంది. నష్టం అవ్వడం, నష్టం చేసే అర్థం ధాతు ఉంది. నెక్స్ట్ వచ్చి స్థూధాతు స్థుతీకరణ, స్థుతించడం, స్థూధాతు స్థుతీకరణ అంటే స్థుతించే అర్థం ఈ ధాతు ఉంది. నెక్స్ట్ స్థాధాతు, స్థాధాతుకి ఇరుకున అంటే నిలబడటం, స్నాధాతుకు స్నానం చేయించడం, స్నేహధాతుకు స్నేహం చేయడము, స్పందధాతుకు ఆత్మనేపదంలో కదలటం, స్పందించడం, స్పందించే అర్థం ఈ ధాతు ఉంది. నెక్స్ట్ స్పర్ధ ధాతుకి స్పర్ధ చేయటము, స్పర్ధ అర్థంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్పృశ ధాతుకి, స్పృశ ధాతుకు చూన, స్పర్శించే అర్థంలో స్పృశతి, స్పృశత, స్పృశతు, అలాగా ఉంటాయి. ఇలాగా మనకు అన్ని ధాతులు క్రమంగా కనిపిస్తున్నట్టు ఇలాగా ప్రతిదీ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఇందులో ఎవరికైనా ధాతులు అర్థాలు అవసరమా? నాకు తెలిసి అన్ని అక్కడే ఉన్నాయి. కొన్ని హిందీలో ఉన్నాయి, అర్థం అవుతుంది. శంస ధాతు కింద పడే అర్థంలో, స్మృతి ధాతు స్మరించే అర్థంలో ఉంది, స్పృహ ధాతు ఇష్టపడే అర్థంలో ఉంది. ఇలాగా ఒక్కొక్క ధాతు ఒక్కొక్క అర్థంలో ఉంది. అకారాది క్రమంలో ఇచ్చారు. అదే క్రమంలో వాటి యొక్క రూపం ఏ విధంగా నడుస్తుంది, ఒక్కొక్క రూపం కూడా ఇవ్వబడింది అన్నమాట. అవన్నీ కూడా మనకు ఎక్కడ ఏ అభ్యాసం ఉపయోగించబడ్డాయి అనేది, ఇది ఏ గణం యొక్క ధాతువును చెప్పబడింది. ఆ గణం యొక్క ధాతులు ఏవైతే ఇవ్వబడ్డాయి, సంఖ్య ఇవ్వబడిందో ఆ సంఖ్యను బట్టి అక్కడ మనకు వెనక ధాతు రూపాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వెళ్ళి చూసుకున్నాం అనుకోండి, అక్కడ వెళ్ళి చూసుకుంటే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇది ఏ గణం యొక్క ధాతు, ఏ గణం యొక్క ధాతు ఇలా ఉన్నప్పుడు ఈ విధంగా అది మనకు రూపం నడుస్తుంది అని తెలుస్తుంది అనమాట. సో ఈ రకంగా మనం చూసాము. సో నెక్స్ట్ వచ్చేసి అన్ని ఇదే విధంగా ఉంటాయి, ఇంకా దీనికి అన్నిటికీ చెప్పాల్సిన అవసరం లేదు, కాబట్టి వాటిని అర్థం చేసుకోండి. సో ఇందులో ఎవరికైనా అవి చెప్పాలని మీరు ఒకవేళ మీ అపేక్ష ఉంటేనా దాన్ని అలా మొదలు పెట్టుకుందామండి. ఇందులో ఏమైనా సంక్షిప్త ధాతు కోసం ఏమైనా చెప్పేది ఉందా ఇక్కడ? గురుగారు విత్ అనే ధాతు ఉంది కదా, విత్, విత్ అనేది విత్, అది ఇప్పుడు చెప్పడం అనే అర్థంలో కూడా వస్తుంది కదా సార్. అది చెప్పడం అనే అర్థం. విద్ ధాతు, విద్ ధాతు కదా, విద్ ధాతుకి చాలా అర్థం, 4 ధాతులు ఉన్నాయండి. విద్ ధాతు మీరు చెప్పిన తెలుసుకునే అర్థంలో ఉంది, విద్ ధాతు ఉంది అని అస్తిత్వం చెప్పే అర్థంలో ఉంది, విద్యతే అని చెప్పి వస్తుంది. విద్ ధాతుకు ఒకటేమో వేత్తి అలా వస్తుంది, ఒకదానికి విద్ ధాతుకి విద్యతే ఉంది అని అస్తిత్వం ఉంది అని చెప్పడంలో, ఇంకో విద్ ధాతుకి పాన పొందే అర్థంలో, విందతి పొందుతున్నాడు, పొందే అర్థంలో ఒక ధాతు ఉంది. అది ఒక ధాతు వింద ధాతు వేదయతే చెప్తున్నాడు, తెలియజేస్తున్నా అలాంటి అర్థం కూడా
ఈ ధాతు తీసుకోబడింది అన్నమాట. ఈ రకంగా భిన్న భిన్న అర్థం విత్ ధాతుకి. విద్యులి లాభే, విద్యులి జానే, విత్ గతౌ, గత్యత్తులు జ్ఞాన్ గమన ప్రాప్తి. 3 అర్థాల్లో మనకు ఈ ధాతులు ఉన్నాయండి. జ్ఞానము, గమనము, ప్రాప్తి అర్థంలో ఈ విత్ ధాతును ఉపయోగిస్తామట. సో ఒకటి చెప్పే అర్థం కూడా ఉందండి. విద్యు ధాతువు కింద విష్ ధాతువు ఉందా, దాని గురించి చెప్పడం అర్థం. విష్ అంటే దూసుకెళ్ళటం, దూసుకెళ్ళటం. ఓకేనా. విషతి, విషతి, అవిషతి అలా వస్తాయి. ఓకేనా. ధన్యవాదాలు జీ. ఇంకా అండి అలాగే ఉరి ధాతు అంటే సార్ ఏంటండి? సీదతి కూర్చోవడం. సీదతి, సీదత, సీదంతి. ప్రవిశతి అంటే అర్థమైంది గురువు గారు. విశతి, ప్రవిశతి అంటే ప్రవేశిస్తున్నాడు అని కూడా ఉంటుంది ముందే అండి అర్థం. ఎక్కడండి సుమంగళి గారు? విశ్రాతకి ఉంటున్నాడు అంటే ప్రవిశతి అంటే ప్రవేశిస్తున్నాడు అని కూడా వస్తుందా? ప్రవిశతి అంటే ప్రవేశిస్తున్నాడు అంటే 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 ఫోర్స్ గా ప్రవేశిస్తున్నాడు అని అర్థం, లేదా మామూలుగా ప్రవేశిస్తున్నాడనా? ప్రవేశించడం లోపలికి ప్రవేశించడం, అది ఏదైనా కావచ్చు. ఇక్కడ మనకి అలాంటి ధాతు ఇక్కడ ఏమి లేదు. విషధాతుకి ప్రవిశతి. ఓకే అండి. విషధాతుకి ఉపసర్గం పెట్టుకుంటేనా ప్రవిశతి అంటే ప్రవేశిస్తున్నాడు అర్థంలోకి వస్తున్నాం అంట. ఓన్లీ విషధాతు ధన్యవాదాలు. వన్ మోర్ థింగ్, ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అతన్ని ఇంకో బులావ్ అన్నారు అనుకోండి, ఆహ్వయతి అనేది ఒకే ఇది ఉందా, ధాతు ఉందా, ఇంకా ఏమైనా ఉన్నాయి సార్? అతన్ని పిలు అన్నప్పుడు ఇంకో బులావ్ అంటాం కదా. బులావ్ అని ఆహ్వయతం, ఆహ్వయతు, ఆహ్వ ధాతు ఉంది. హ్వై ధాతు తమ ఆహ్వయతు. ఆహ్వధాతు ఎక్కువ ఉపయోగిస్తామండి. ఎక్కువ లోక ప్రసిద్ధమైంది వేద ధాతులు ఉన్నాయి, కానీ ఎక్కువగా ఆహ్వయతు ధాతులు ఉపయోగిస్తాం. ఓకేనా. ఆనయతు కూడా తీసుకురావచ్చు కదండి. ఏంటండి? ఆనయతు తీసుకుని రా. తమ ఆనయతు అతను తీసుకోవాలి, తీసుకునే అర్థంలో అది కూడా చెప్పుకోవచ్చు అండి. అంటే ఆహ్వానించడం మీద తీసుకుని రావడం లేదు కదా. ఆహ్వానించడం అక్కడ వ్యక్తి విశేషమే ఉంటుంది అన్నమాట. ఆనయతు అంటే అది వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, పదార్థం కావచ్చు. అక్కడ నిశ్చయం లేదు. కానీ ఆహ్వయతు అన్నప్పుడు అక్కడ వస్తువుని ఆహ్వయత ఎప్పుడు చెప్పామంట. ఆహ్వయత కర్తలో ఉపయోగిస్తాయి ఎక్కువగా. అది కర్తనే ఉంటాడు అన్నమాట అక్కడ. నయతు, ఆనయతులో మాత్రం కర్త కావచ్చు, వస్తువు విశేషం కావచ్చు, పదార్థ విశేషం కావచ్చు. ఓకేనా. ఆశ్రయతే, ఆశ్రయించడం, ఆశ్రిత్య అదే అదే శ్రీధాతు అంటే ఆశ్రయ ధాతు. ఆంకుడు శ్రీధాతు అంటే ఆశ్రయించే అర్థంలో ఉంది. మరి ఇంట్లో చూపించారా? ఇంట్లో ఎక్కడుంది? ఏది? ఇప్పుడు ఈ పేజీలో ఎక్కడుంది అది? ఆశ్రయ ధాతువా? ఆశ్రిత్య, ఆశ్రయ ధాతు, ఆశ్రిత్య. ఇక్కడ మనం ఆశ్రయ ధాతు ఇవ్వలేదు. ఒక్క నిమిషం చూసిన అకారాది క్రమంలో మనకు ఆశ్రయ ధాతు ఎక్కడ ఇవ్వలేదు. మనకు ఇచ్చిన ధాతుల్లో ఆశ్రయ ధాతు లేదండి. ఆశ్రయించడం ఇక్కడ మనకి ఇవ్వలేదు. అషధాతు ఇచ్చారు కానీ అసూయ ధాతు, ఆప్ ధాతు, ఆశ్రయ ధాతు. శ్రీంగ్ చూస్తే దొరుకుతుందేమో సార్. శ్రీంగ్ శ్రీదాత అది శ్రీంగ్ లేదండి, దాంట్లో కూడా దొరకదు మనకు. సో ముఖ్యంగా ఇక్కడ మనకి ఆ ధాతులు భిన్నంగా ఉంటాయి. గురువుగారు, ఆశ్రిత అంటే ఆశ్రయింపబడ్డవాడా, ఆశ్రయం ఇచ్చేవాడా? ఆశ్రయతి, ఆశ్రయేత్, ఆశ్రయం తీసుకుంటున్నాడు, ఆశ్రయత ఆధారపడి ఉన్నాడు. సందర్భం బట్టి రెండు అర్థాలు వస్తాయి ఇక్కడ.
రెండు వస్తాయండి. ఆశ్రయం ఇచ్చేవాడు పొందేవాడు కూడా వస్తుందా? ఆశ్రయం తీర్చేవాడు ఆశ్రయం తీసుకున్నాడు. ఆశ్రిత అంటే ఇద్దరిని కూడా చెప్పుకోవచ్చు. ఆశ్రిత అన్నప్పుడు ఆశ్రిత అంటే అతని మీద ఆధారపడి ఉన్నాడు, ఆశ్రయించి ఉన్నాడు. ఆశ్రయం ఇచ్చేవాడు కాదా? అవదా? రెండు వస్తుందా? అదే సందర్భం అంటే రెండు తీసుకోవాలన్నమాట. ఏ ప్రకారంలో మాట్లాడుకుంటాం దాన్ని బట్టి ఆశ్రయం తీసుకోవడమా ఆశ్రయం ఇవ్వడమా రెండు వస్తాయి. రెండు ధన్యవాదాలు. వస్తుంది. ఈ రకంగా మనకు ఇక్కడ ఎక్కువ అభ్యాసంలో ఉపయోగించిన ధాతులు మనం తీసుకున్నామండి. ఓకేనా, అవి గమనించండి. ఈ రకంగా అంతిమంలో స్వపధాతుకి సోన నిద్రపోవడం, స్వపితి స్వపితు. హంధాతుకి చంపటం, హంతి హంతు అహన్ హన్యాత్ హనిష్యతి అలా వస్తుంది. హస్ ధాతుకి నవ్వటం సామాన్యంగా ఉంది. హా ధాతు జహాతి జహాతు అజహాత్ ఇలాగా 3. ఇక్కడ హా ధాతుకి అదే 3 అంటే గణము జుహోత్యాది గణంలో ఉన్నది. అస్తు. నెక్స్ట్ హూ ధాతు యజ్జికరణ, జుహోతి జుహోతు అజుహోత్ అలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హృ ధాతుకు లేజాన తీసుకెళ్ళడం, దొంగలించడం. హరతి హరతు అహరత్ హరేత్ హరిష్యతి అలా వస్తుంది. నెక్స్ట్ వచ్చి హరతే హరతాం అహరత్ హరేత్ హరిష్యతే. ఇలాగా హృ ధాతుకు 2 అర్థం. తీసుకెళ్ళడం ఒకటి అర్థం ఉంది, చురాన దొంగలించే అర్థంలో ఉంది, ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ హృష్ ధాతు సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. హృష్యతి హృష్యతు అహృష్యత్ హృష్యేత్ హర్షిష్యతి అలాగ వస్తుంది. నెక్స్ట్ హ్వే ధాతుకి ఆహ్వయతి ఆహ్వయతి ఆహ్వయత ఆహ్వయంతి అలా వస్తుంది. ఆహ్వయతి ఆహ్వయతు ఆహ్వయత్ ఆహ్వయేత్ ఆహ్వయిష్యతి అలాగ తీసుకోవాలి మనం. దీనికంటే ముందు పేజీలో లాస్ట్ కి ఒక ఉంది సార్, అది ఉంది కదా. మీరు అడిగారు ఇదే అంటున్నారేమో. ఆంగ్ ఉపసర్గ హ్వే ధాతుకి ఇక్కడ ఆహ్వయతి ఆహ్వయతు ఆహ్వయత్ ఆహ్వయేత్ ఇక్కడ ఆహ్వానించే అర్థంలో ఉంది. దీనికంటే ముందు పేజీలో లాస్ట్ ధాతు ఉంది సార్. ముందు పేజీలో దీనికంటే ఫస్ట్ 199వ పేజీలో లాస్ట్ ధాతు అక్కడ స్వద్ ధాతు స్వద్ ధాతు ఉంది. స్వద్ అంటే శ్రీ ఉంది సార్. శ్రీ ఉంది. రూపం ఏంటి శ్రీ ధాతుకి? శ్రీ ఉభయపది ఆశ్రయలేనా. శ్రీ ధాతుకి ఇక్కడ శ్రీ లేదండి. ఇక్కడ మీ దాంట్లో ఇచ్చాము 198 పేజీలో ఉందండి. 198 పేజీలో ఉంది. 198 పేజీలో ఉందా? శ్రీ కింద ఉంది. శ్రయతి ఓకే, ఇక్కడే వస్తుంది. ఆశ్రయ లేని ఆశ్రయం తీసుకోవడం. ఇక్కడ శ్రయతి ఆశ్రయ లేని ఆశ్రయం తీసుకుంటున్నాడు. శ్రయతు అశ్రయత్ శ్రయేత్ శ్రయిష్యతి ఇలాగా వస్తాయి అన్నమాట. ఓకేనా, ఈ రకం అర్థం చేసుకోవాలి. అంటే తీసుకోవడం, ఆశ్రయతి అంటే ఇవ్వడం అంతే. జీ ఉపసర్గం బట్టి అర్థం మార్చుకోవచ్చు. కరెక్టే. ఆశ్రయం లేనా ఆశ్రయం తీసుకోవడము. శ్రీ అంటే ఆశ్రయం తీసుకోవడం శ్రయతి అన్నప్పుడు, ఆశ్రయిత ఆశ్రయం ఇవ్వడం. సో ఈ రకంగా ఉపసర్గం బట్టి అర్థంలో మనం రెండింటికి తేడా విభాగం చేసుకోవచ్చు. అస్తు. ఇంకా ఈ రకంగా మనకు అన్ని ధాతులు క్రమంగా ఇచ్చాండి, వాటి యొక్క అర్థం మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ హృష్ ధాతువులో అహం హృష్యామి అంటే నేను ఆనందిస్తున్నాను అని వస్తుందని అర్థం, అంతేనా? జీ అహం హృష్యామి నేను ఆనందంగా ఉంటున్నాను తీసుకోవచ్చు. ధన్యవాదాలు. జీ నెక్స్ట్ అండి. సో ఇప్పుడు మనం ప్రత్యయ విచారం చూద్దాం. సో ఈ రకంగా మనం కింద అకర్మక ధాతు ఇచ్చాడు. లజ్జ చూడండి, లజ్జ సత్తా స్థితి జాగరణం వృద్ధ్ వీక్షయ జీవిత మరణం. భయ జీవన మరణం ఏంటండి? వృద్ధి క్షయ భయ జీవన మరణం. వృద్ధి ఓకే, వృద్ధి క్షయ
జీవిత మరణం, వృద్ధి క్షయ జీవిత మరణం, భయ కూడా ఉందండి. జీవిత జీవతి జీవ అతి జీవతి ఓకే జీవతి మరణం, జీవిత మరణం, వృద్ధి క్షయ భయ కూడా ఉంది మధ్యలో. ఓకే, వృద్ధి క్షయ భయ జీవిత మరణం, శయన క్రీడా రుచి దీప్త్యర్థ ధాతుగణ. ఇవి ధాతుగణం అంటే ధాతులు గణంలో తం కర్మ తత్ కర్మకం ఆహు. అకర్మక ధాతులు అండి. ఓకేనా, అంటే అంటే ఎట్లా అకర్మక గుర్తించాలంటే కొన్ని లక్షణాలు చెప్పామంట. ఇప్పుడు లజ్జ అంటున్నాము, లజ్జ అనేప్పుడు అక్కడ లజ్జ అంటే ఏంటి, మన కర్మ ఏంటి అడగనమాట. నిద్రపోతున్నా అన్నా కొన్ని ఏంటి నిద్రపోతే అక్కడ కర్మ ఉండే, అట్లాగా కొన్ని ముఖ్యమైన అర్థాలు చెప్పాడు. లజ్జ, సత్తా, స్థితి, జాగరణం. జాగరూకంగా ఉన్నట్టు ఎందుకు ఏంటి జాగరూకంగా ఉండడం అంటే అలా ప్రశ్న ఉండేమాట, కర్మ ఉండేమాట. వృద్ధిలో కూడా ఏంటి అడగం, క్షయం అంటే ఏంటి అడగం, భయంలో కూడా ఏంటి అని అడగమాట. ఇవన్నీ ఇలాంటి అర్థాలు ఉంటే అది అకర్మక ధాతువు. ఏ ధాతు యొక్క అర్థం ఈ రకంగా ఉందనుకోండి, అవి అకర్మక ధాతులు అని చెప్పి గుర్తించాలి. ఈ అకర్మక ధాతులు గుర్తించడానికి కొన్ని స్థూల లక్షణాలు, స్థూలమైన నియమాలు ఇక్కడ కొన్ని చెప్పబడ్డామంట. అంటే కొండ గుర్తుగా గుర్తు పెట్టుకోవడం కోసం. మనకు మామూలుగా అయితే ఏ ధాతు అకర్మక ధాతు, ఏ ధాతు సకర్మ ధాతు అంటే మనకు ప్రయోగాన్ని బట్టి తెలుస్తుంది, ఇంకా ధాతు పైన కంఠస్థం చేసి తెలుస్తుంది. కానీ స్థూలంగా మనకు గుర్తు పెట్టుకోవడానికి కొన్ని నియమాలు సరళంగా అర్థం చేసుకోవడానికి కొన్ని చెప్పామన్నమాట. ఎక్కడెక్కడ ఈ విధంగా ఉంటుంది అకర్మక ధాతు అని చెప్పి, ఈ రకంగా ఉంటే సకర్మక ధాతు అని చెప్పి కొన్ని స్థూల లక్షణాలు మనకు సంకేతంలో రూపం ఇచ్చాడు. చూడండి, ఈయన అకర్మవాది ధాతులే అనేక అకర్మక్ కర్మరహిత होते. ఇక్కడ ఇచ్చిన పైన శ్లోకంలో ఇచ్చిన ధాతుని కూడా అకర్మక్ होती है, అంటే కర్మ ఉండదు అన్నమాట. అయితే లజ్జ లక్ష్మి గారు ఏమంటున్నారు? మ్యూట్ లో పెట్టండి. రీసౌండ్ వస్తుందా? ఓకే. तो లజ్జ, హోనా, రుకునా, బయటన, నిలబడటము, కూర్చోవటము, జాగన, మేల్కోవటము, బడిన, వృద్ధి చెందటము, ఘటన, క్షయం కావడము, డర్న, భయపడటము, జీణ, గెలవటము, మరణ, చనిపోవటము, సోనా, నిద్రపోవడము, ఖేల్న, ఆడటము, చాహన, ఇష్టపడటం, చమక్న, ప్రకాశించడం. ఇవన్నీ అర్థాలు వచ్చాయి. లజ్జ, సత్తా, స్థితి, జాగరణ, వృద్ధి, క్షయ, భయ, జీవిత మరణం, శయన క్రీడా, రుచి, దీప్త్యర్థ, ధాతుగణ, తం అకర్మకం ఆహుహు అని పైన కింద ఇచ్చిన అర్థాన్ని కూడా అక్కడ ఇవ్వబడ్డాయి. ఇప్పుడు ఇది ఒకటో పాయింట్, ఇవి అకర్మక ధాతులు ఏ అర్థంలో ఉంటాయి ఇవి చెప్పాం. ఇప్పుడు కింద ఏం చెప్తుంది రెండో పాయింట్ లో, అనిటి ధాతుయే. ఏ దానికైతే బీచ్ మే ఇకారం ఉండదో దాన్ని అనిటి ధాతు, మధ్యలో ఇకారం ఉండదని అనిటి ధాతం. ఎక్కడైతే మధ్యలో ఇకారం ఉంటుందని, ఎక్కడైతే మధ్యలో ఇకారం ఉండదని అనిటి ధాతు అంటాము, ఎక్కడైతే మధ్యలో ఇకారం ఉంటుందని సెట్ ధాతు అంటాం. ఇక్కడ అనిటి ధాతు ఎలా గుర్తించాలి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అనిటి ధాతుయే జిన్మే బీచ్ మే ఈ నహి లగతా. ఏ ధాతులకు మధ్యలో ఈ రాదో, ఇకారం ఉండదో దాన్ని అనిటి ధాతు అంటాం అన్నమాట. ఏమంటాం? అనిటి ధాతు అంటాం అన్నమాట. మధ్యలో ఎక్కడ ఇకారం ఉండదని అనిటి ధాతు అని చెప్పుకుంటాం అన్నమాట. చూడండి ఇక్కడ ఊ, రిదంత్, ఔ, షీ, శ్రీ, डी को छोड़कर ఏకాత్ సబ్ అంటే ఉకారా, దీర్ఘ ఉకారము, రుకారాంతము, ఔకారము, షీ, శ్రీ, ఇంకా అది డి అది ఈయన అర్థం కావడం. డి వీటిని వదిలిపెట్టి ఏకాచ్ ధాతులు ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇవి కూడా అచ్చులే, వీటిని వదిలిపెట్టి మిగిలిన ఏకాచులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనిటి ధాతులు అంట. ఏకాచ్ సబ్ అనిటి ధాతువే. అలాగే శక, పచ, వచ, ముచ, రచ, త్యజ, భజ, భుజ, యజ, శ్రిజ, మస్జ, యుజ, అద్, పద్య, ఖిద్, ఛిద్, విద్య,
యుద్ బుద్ధు భిద్ సద్ కృద్ క్షుద్ బుద్ధు బంధ్ యుద్ధ వృద్ధు సావ్. ఇవన్నీ ఇక్కడ కొన్ని ఇవ్వబడ్డాయి. ఈ ధాతులన్నీ కూడా ఏంటివి? ఇవన్నీ అన్నిటి ధాతులు అండి. ఇక్కడ ఏ ఏ ధాతులు అయితే ఇవ్వబడ్డాయో ఇవన్నీ కూడా అన్నిటి ధాతులు. కొన్ని స్థూలంగా తక్కువ ఉన్నాయి కాబట్టి వీటికి గుర్తుపెట్టుకోవచ్చు. స్థూలమైనవి మనకు ప్రసిద్ధమైన ధాతులు. ఎక్కడ ఏ ధాతులకు మధ్యలో ఇకారం రాదు, ఆ ఇకారాన్ని ధాతులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇవ్వబడ్డాయి అన్నమాట. ఇవి మనం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ ఈ ధాతులు ఎక్కడ వచ్చినా ఖచ్చితంగా మీకు ఈ కనిపించండి. మీరు ప్రయోగించండి. ఇటువంటి ధాతువులు ఇక్కడ ఇచ్చిన ధాతువులు ఏ ధాతువుని తీసుకోండి, అక్కడ ఏముండదు. అక్కడ ఏముండదంటే ద్వారకానాథ్ రెడ్డి గారు కొంచెం మ్యూట్ లోకి వెళ్ళండి సార్. ఏకాచి ధాతువులు అంటే ఏంటి సార్? ఏ ధాతువులు అయితే ఒకే అచ్చు ఉంటుంది అని ఏకాచ్ ధాతు అంటాం. ఏ ధాతువులో అయితే ఒకే అచ్చు ఉంటుంది ఏకాచ్ ధాతు అంటాం. ఓకేనా? సో ఇవి కూడా ఏకాచ్ ధాతులే. ఇక్కడ ఇచ్చినవి ఉకారాంతము రుదంతము రుకారాంతము ఔ సి అని ఇక్కడ ఒక అచ్చు ఉంది మనకు. కానీ అచ్చు ఉంది కాబట్టి ఈ వీటిని వదిలిపెట్టి ఏకాచ్ వీటిని వదిలిపెట్టి మిగతా అన్ని ఏకాచ్ ఎక్కడ ఉన్నా కూడా అవన్నీ అనిటి ధాతువులు అని చెప్పారు. అంటే ఇవి వదిలిపెట్టిన దీంట్లో మామూలుగా వస్తుంది. ఇవి సెట్ ధాతులు. ఇక్కడ దీర్ఘ ఉకారాంతము దీర్ఘ రుకారాంతము ఔకారము షి శ్రీ టి డి ఈ ధాతులు ఎక్కడ ఉన్నా అవి ఇకారం వస్తుందన్నమాట. ఇక్కడ ఇవి సెట్ ధాతులు అంటాం. వీటిని వదిలిపెట్టినాం కదా, వదిలిపెట్టిన అవుతుంది. ఇట్లా సామాన్యంగా సెట్ అంటే ఇకారం వస్తుంది ఈ ధాతులకు. మిగిలిన వాటిలో అన్నిటిని ఇకారం రాదు. ఆ ఇకారం రాని ధాతులు ఏవేవి ఉన్నాయి ఇక్కడ మొత్తం అన్ని ధాతులు చూపించాలి. ఇవన్నీ ఇక్కడ ఇచ్చిన నమ్ము యమ్ము రమ్ము కృషు దశు దిషు దృశ్యు మృషు విషు స్పృశు పుష్య దుష్ కృషు తుష్ ద్విష్ శ్లిష్ ఇవన్నీ ధాతులు ఏవైతే ఇచ్చాయి ఇవన్నీ అకర్మక ధాతువులు. ఏంటివి? అకర్మక ధాతులు అన్నమాట. క్షమ్యతాం. అన్నిటి ధాతులు అకర్మక కదా, అన్నిటి ధాతులు. అకర్మక ధాతులు పైన చెప్పిన శ్లోకంలో ఇలాంటి అర్థాలు ఉంటే అవన్నీ కూడా అకర్మక ధాతులే. అర్థాలు పరిగణించారు. దాన్ని బట్టి ఏ ధాతుకి ఇక్కడ ఇచ్చిన అర్థాల నుంచి ఏ అర్థం ఉన్నా అది ఖచ్చితంగా అకర్మక ధాతువు అవుతుంది. అన్నిటి ధాతులు ఇక్కడ ఇచ్చిన ధాతుల్లో ఏ ధాతువు వచ్చినా అవన్నీ ఇకారం ఉండదు. వీటి కంటే భిన్నమయ్యే ధాతులు ఉన్నా అవి షట్ ధాతులుగా పరిగణించాలి. అంటే అక్కడ ఇటు వస్తుంది. అది కింద ఇచ్చాడు. అంత్యాక్షర కే क्रम से ये धातु పద్యబద్ధ है. అంత్య అక్షరకే క్రమసే అంతిమ అక్షరకి క్రమం తోటి ఈ ధాతులు పద్యబద్ధ పద్య రూపంలో ఉన్నాయి. दिवादी गण धातुओं में इस प्रकार के अन्य वस्तुओं से अंतर के लिए अंत में या लगा है. ఇక్కడ इसी प्रकार अन्य धातुओं से अंतर అంటే వేరే ధాతువులకు మధ్య వ్యత్యాసం చూడడం కోసం అంతిమ ఏం పెట్టాం? యా లగా హై అంటే యకారం పెట్టామన్నమాట. అంటే అన్య ధాతులతో వ్యత్యాసం తెలుసుకోవడం కోసం అంతిలో యా పెట్టా హై. యా అని ఇక్కడ చెప్పబడింది. యకారం తీసుకోబడింది. పహలే క్ అంతువాలి షక్ ధాతు పహలే क अंतवाली शक्ल क अंतिम ఉంది కదా शक धातु बाद में च अंतवाली इसी प्रकार क्रमशः धातुये ఇవి క్రమంగా ఉన్నాయన్నమాట. అజంత ధాతువుమే ఉకారాంత దీర్ఘ రుకారాంత అలాగే తథా అలాగే శ్రీ షీ శ్రీ డి ధాతు సెట్ అంటే ఇవి ఇందులో ఇకారం ఉందన్నమాట. మిగిలినటువంటి అన్నిటి ధాతులు ఉదాహరణకి వచ్చా అంటే ఇక చెప్పేటివన్నీ కూడా అన్నిటి ధాతులు. ఇంకా జైసే చి జీ క్రు హృ ध्रु भ्रु आदि केवलम विशेष प्रचलित धातुओं का ही संग्रह है. ఇక్కడ విశేషమైనటువంటి ప్రచలితమైనటువంటి ప్రసిద్ధమైన ధాతులు మాత్రమే తీసుకోబడ్డాయన్నమాట. కేవలం విశేష प्रचलित धातुओं का ही संग्रह है. अप्रचलित 30 धातुओं का संग्रह नहीं है. अप्रचलित 30 धातुओं का 30 धातुओं का संग्रह नहीं है. ఇక్కడ పైన చెప్పినట్టు ధాతువులకు సంగ్రహం కాదన్నమాట. కాబట్టి అప్రచలితమైన 30 ధాతువుగా అంటే ప్రసిద్ధం ఏంటంటే ఇంకా 30 ధాతులు ఉన్నాయన్నమాట. అన్ని ధాతులు అవి ఇక్కడ తీసుకోలేదు.
సంగ్రహం ఏవి చేసుకున్నాం, ఏదైతే ప్రసిద్ధమైందో లోక వ్యవహారంలో ఉపయోగపడుతున్నా వాటి మాత్రమే ఇక్కడ ఆ అన్నిటి ధాతులు తీసుకోబడ్డాయి. అన్నిటి ధాతులు ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి 30, అవి మనం సంగ్రహించలేదు అని ఇక్కడ ఈ విషయం గురించి చెప్పారండి. అస్తు, అర్థమైందండి ధాతు కోశము. కొన్ని అన్ని ధాతులు ఏంటి, కొన్ని స్థూలంగా గుర్తుపెట్టుకోవడానికి కొన్ని అర్థాలు, లజ్జ, హోన, లజ్జ సిగ్గుపడటము, ఉంది సత్తా చూపించే అర్థంలో, నిలబడే అర్థంలో, కూర్చొనే అర్థంలో, మేలుకొనే అర్థంలో, వృద్ధి చెందే అర్థంలో, ఘటన అంటే క్షీణించే అర్థంలో, భయపడే అర్థంలో, జీవించే అర్థంలో, మరణించే అర్థంలో, సోన నిద్రపోయే అర్థంలో, కేల్న ఆడుకునే అర్థంలో, ఇటువంటి అర్థాలు విశేష అర్థాలు ఏ ధాతు యొక్క అర్థాలు ఈ విధంగా ఉన్నాయో అవన్నీ అకర్మక ధాతులు. అన్ని ధాతులు కొన్ని చూసాము, అలాగే మనం అర్థం చేసుకోవాలండి. అస్తు, ఇక్కడ ఇలా చెప్పుకున్న తర్వాత ఇట్లా సంక్షిప్త ధాతు రూపము కొన్ని ధాతుల విషయం ఈ విధంగా చూసాం. ఇలా చూసిన తర్వాత నెక్స్ట్ చూడండి ప్రత్యయ విచార్. ఏంటండి ప్రత్యయ విచార్? 5వది ఏ ప్రత్యయాలు ఇక్కడ? క్తా ప్రత్యయము, క్తవతు ప్రత్యయము. చూడండి, 1 క్తా, 2 క్తవతు ప్రత్యయం. ఈ 2 ప్రత్యయాలు ఏంటి? భూతకాలను ద్యోతిస్తాయన్నమాట. ఏ కాలం ద్యోతిస్తాయి? క్తా ప్రత్యయం ఎప్పుడు వచ్చినది భూతకాలం అర్థాన్ని ద్యోతిస్తుంది. క్తవతు ప్రత్యయం వచ్చినా అది కూడా భూతకాలం యొక్క అర్థాన్ని ద్యోతిస్తుంది. క్తా క్తవతు, క్తా క్తవతు 2 ప్రత్యయాలు కూడా భూతకాల అర్థాన్ని ద్యోతిస్తాయి, ప్రకాశిస్తాయి. ఓకేనా? సో 2 ధాతులు మనం 2 ధాతులు కాదు, ఈ 2 ప్రత్యయాలు భూతకాల అర్థాన్ని ప్రత్యయాలు అండి. క్తా క్తవతు అనేది 2 ప్రత్యయాలు భూతకాలని బోధిస్తాయన్నమాట. ఒకటి గుర్తు పెట్టుకోండి, క్తా ప్రత్యయాలు ఏ వచ్చినా కూడా, ఎప్పుడు వచ్చినా కూడా ఏదో ఒక అర్థాన్ని చెప్పడం కోసం వస్తాయండి. ప్రత్యయం వచ్చింది ఏదో ఒక అర్థం వెంట పెట్టుకొని వస్తుందన్నమాట. ఇక్కడ క్తా ప్రత్యయము, ఇప్పుడు పట్టుధాతు క్తా ప్రత్యయం పఠితః చదివాడు, క్తవతు ప్రత్యయం కలిపిన పఠితవాన్ చదివా. అర్థం రెండింటికి ఒకటే, కానీ ప్రత్యయం భేదం వలన రూపంలో భేదం ఉంటుంది. ప్రత్యయ భేదం వలన రూపంలో భేదం ఉంటుంది. అది తేడా, అది వ్యత్యాసము, అది మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ 2 ప్రత్యయాలు ఇచ్చాయి, ఈ 2 భూతకాల అర్థాన్ని ద్యోతిస్తాయి. చూడండి, సూచన అది ఇచ్చాడు. క్తా और तवतु प्रत्यय भूतकाल में होते हैं, ఇవి భూతకాలంలో ఉంటాయి. తా का తా और तवतु का तवत शेष रहता है. అంటే తా ప్రత్యయానికి తా మిగులుతుంది, తవతు ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే తవత్ మిగులుతుంది అన్నమాట. నెక్స్ట్ తా కర్మవాచ్య భావవాచ్యమే అవుతాయి. తా అనేది కర్మవాచ్యంలో మరియు భావవాచ్యంలో ఉంటుంది. తా ప్రత్యయం ఎక్కడ వస్తుందండి? తా ప్రత్యయం ఎక్కడ ఉపయోగిస్తామో? కర్మవాచ్యంలో ఉపయోగిస్తాము లేదా భావవాచ్యంలో ఉపయోగిస్తాము. తా ప్రత్యయం కర్మవాచ్యంలో ఉపయోగిస్తాము లేదా భావవాచ్యంలో కూడా ఉపయోగిస్తాము. అంటే కర్మవాచ్యంలో ఏంటండి? అంటే కర్తరిలో రాదండి ఇది? కర్తలో వస్తుంది, కానీ కొన్ని మూల సిద్ధాంతం తా ప్రత్యయం ఎప్పుడు వచ్చినా కర్త కర్మ భావంలో వస్తుందండి. కర్తలో వస్తుంది, కానీ కొన్ని విశిష్టమైన సందర్భాల్లో విశిష్టమైన సూత్రం వచ్చి చెప్పేందుకు రాదు. ధన్యవాదాలు. విశిష్ట ప్రయోజనంలో వస్తుంది. ఆ విశిష్ట ప్రయోజనాలు మనకు సూత్రంలో తెలుస్తున్నాం. ఈ సందర్భంలో కర్తలో కూడా వస్తుందని చెప్పి మూల సిద్ధాంతం తా అనేది ఎల్లప్పుడూ కర్మలో వస్తుంది, భావంలో వస్తుంది. తవత్తు ప్రత్యయం మాటకు ఎల్లప్పుడూ కర్తృవాచనే వస్తుంది. మళ్ళీ పఠితవాన్, లిఖితవాన్, హసితవాన్, నతవాన్, మతవాన్ ఇవన్నీ కూడా ఎల్లప్పుడూ కర్తృవాచనే ఉంటాయి. తవత్తు ప్రత్యయం ఎప్పుడు వచ్చినా ఎల్లప్పుడూ తవత్తు ప్రత్యయం అనేది ఎల్లప్పుడూ కర్తృలో ఉంటుంది, కర్మలో ఉండదు, భావంలో ఎప్పుడు ఉండదన్నమాట. ఓకే, అస్తు. సో ఇది తా ప్రత్యయం కర్మ భావంలో వస్తుంది, తవత్తు ప్రత్యయము ఓన్లీ కర్తృవాచనలో వస్తుంది చెప్పినాం. ఇంకా ఈ ప్రత్యయాలు వచ్చినప్పుడు, ఈ తా తవత్తు ప్రత్యయం వచ్చినప్పుడు ధాతునకు గుణము కానీ వృద్ధి కానీ కాదంట. ధాతునకు గుణము కానీ వృద్ధి కానీ కాదు. ధాతునకు గుణము కానీ వృద్ధి కానీ కాదు. ధాతునకు గుణము కానీ వృద్ధి కానీ కాదు. కానీ ఏమవుతుంది? సంప్రసారణ హోతా హై. కానీ ఈ ప్రత్యయం వచ్చినప్పుడు సంప్రసారం అవుతుందన్నమాట. ఏమవుతుంది? ఈ ప్రత్యయం వచ్చినప్పుడు సంప్రసారం అవుతుంది. ఈ ప్రత్యయం వచ్చినప్పుడు సంప్రసారణం అవుతుంది. సంప్రసారణం అంటేనండి, సంప్రసారం అంటే ఎన్నిల స్థానంలో ఎక్కువ రావడం అన్నమాట. ఇప్పుడు యా ఉందనుకో, యా స్థానంలో ఈ వస్తుంది. ధాతులు యకారం ఉంటే ఆ యా స్థానం ఈ వస్తుంది అన్నమాట. ఒకవేళ ధాతులో వకారం ఉంటే వాస్తవంలో ఊ వస్తుంది. ఒకవేళ ధాతులో రకారం ఉంటే దాని స్థానంలో రూ వస్తుంది. ఒకవేళ ధాతులు లకారం ఉంటే దాని స్థానంలో లిరు వస్తుంది అన్నమాట. దీన్ని సంప్రసారణం అంటాం. ఎప్పుడు తా ప్రత్యయం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏ ధాతువు చేత అయితే తా ప్రత్యయం వచ్చిందో, తా ప్రత్యయం వచ్చిన తర్వాత ఒకవేళ ధాతులు యకారం ఉంటేనా
ఆ యకారం ఖచ్చితంగా ఈ అయిపోతుంది. ఒకవేళ ధాతువులో వకారం ఉంటే గిన ఆ వకారానికి ఉకారం అయిపోతుంది. ఒకవేళ ధాతువులో రకారం ఉంటే ఆ రకారానికి రుకారం అయిపోతుంది. ఒకవేళ ధాతులో ఇరుకారం ఉంటే ఆ లిరు స్థానంలో లకారం వచ్చేస్తుంది. సో ఈ రకంగా మనకు ఈ ప్రత్యయాలు ఉంటాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఎన్ సంధికి వ్యతిరేకమా సార్? ఎన సంధికి వ్యతిరేకం అండి. ఇగ్యన సంప్రసారణం ఇక్ స్థానంలో ఇగ్యన ఎన స్థానం ఇక్ సంప్రసారణం అవుతుంది. ఎన్ని స్థానంలో ఇక్ అనేది సంప్రసారణంగా వస్తుంది. ఎన్ని స్థానంలో ఇక్ అనేది సంప్రసారణంగా వస్తుంది. ఇది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే. ఇంకోటి ఏంటంటే ఈ ప్రత్యయాలు సంప్రసారం చేసిన తర్వాత అన్ని నియమంకి దేకో అభ్యాస్ 31, 33 ఇంకా వీటికి సంబంధించిన నియమాలు తెలుసుకోవడం కోసం ఈ ప్రత్యయం గురించి మనం పూర్తిగా చెప్పుకున్నామండి. అక్కడ వీటి యొక్క నియమాలు తెలుసుకోవడం కోసం అక్కడ పూర్తిగా నియమాలు చెప్పబడ్డాయన్నమాట. 31 నుంచి 33 అభ్యాసం వరకు ఇవన్నీ చెప్పబడ్డాయి. అక్కడ చూసుకోమంటున్నాను అనమాట. ఓకే చూడండి. నెక్స్ట్ ता प्रत्ययांत के रूप पुल्लिंग में रामवत, स्त्रीलिंग में आ लगाकर रमावत और नपुंसकलिंग में गृहवत चलेंगे. नपुंसकलिंगం వస్తే గృహ శబ్దానికి సమానంగా నడుస్తాయి. నపుంసకలింగంలో గృహ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఓకేనా. తా ప్రత్యాంతానికి రూపాలు ఎలా వస్తాయండి? పుల్లింగంలో రామ శబ్దానికి అంటే తా ప్రత్యయం వచ్చిన ఏ శబ్దం తయారైందో ఆ శబ్దం యొక్క రూపం ఎలా నడుస్తుందంట? పుల్లింగంలో అయితే రామ శబ్దానికి సమానంగా, స్త్రీలింగంలో రమా శబ్దానికి సమానంగా, నపుంసకలింగంలో గృహ శబ్దానికి సమానంగా నడుస్తుంది అని చెప్పి మనకు ఈ సూత్రం స్పష్టంగా చెప్తుందండి. అంటే ఈ నియమం చెప్తుంది ఇక్కడ. యహా కేవల్ పుంలింగ్ కే రూపి హి దియే గయే హై. కానీ ఇక్కడ ఓన్లీ పుల్లింగం యొక్క రూపాలు ఇవ్వబడ్డాయంట. ఏమిచ్చండి? స్త్రీలింగ శబ్దాలు ఇవ్వలేదు, నపుంసకలింగ శబ్దాలు ఇవ్వలేదు. ఇక్కడ కేవలం పుల్లింగ్ కే హి రూप दिए गए हैं. ता प्रत्यांत का तवतु प्रत्यांत रूप बनाने का सरल प्रकार यह है कि ता प्रत्ययांत के बाद ता प्रत्यांत का तवतु प्रत्यांत का रूप बनाने का सरल प्रकार అంటే తా ప్రత్యయం వచ్చినప్పుడు తవతు ప్రత్యయం వచ్చినప్పుడు రూపం సరళంగా తయారు చేయడానికి కొన్ని స్థూలంగా ఒకటి కొండగుర్తు చెప్తున్నారు ఇక్కడ. ఏంటిది? सरल प्रकार यह है कि ता प्रत्यांत के बाद वत जोड़ दो, वत और जोड़ दो. ఎక్కడ తా ప్రత్యయం వచ్చిందో అక్కడ వత్ జోడుదో. వత్ అనే పదాన్ని 2 అక్షరాలు కలిపితే గిన అప్పుడేమవుతుంది? పఠిత వత్, లిఖిత వత్, గత వత్. వత్ చూడన్న, వత్ और जोड़ दो. अभ्यास 33 दिए गए नियमानुसार तीनों लिंगों में रूप चलाओ. प्रत्यय विचार में आगे सर्वत्र धातुएं अंतिम अक्षर के आकारादि क्रम में दी गई है. प्रत्यय विचार ఈ ప్రత్యయం యొక్క విచారంలో ఆగే ముందు ఇచ్చినటువంటి సర్వత్ర ధాతు అన్ని ధాతులు కూడా అంతిమ అక్షరకే అకారాది క్రమంలో दी गई है ఇవ్వబడ్డాయి. ఓకే. అంతిమ అక్షరకే అకారాది క్రమమే ఇవ్వబడ్డాయి అన్నమాట. ఓకే. తో ఈ రకంగా మనం ఈ ప్రత్యయాలు ఎలా ఇవ్వబడ్డాయి చూపించారు. ఇక్కడ చూడండి. అకారాది క్రమంలో ముందు గ్రా ధాతు ఏమిచ్చాండి? గ్రా ధాతుకి తా ప్రత్యయం గ్రాతః లేదా గ్రాణః. అదే జ్ఞా ధాతుకి తా ప్రత్యయం జ్ఞాతః. ఇక్కడ మన పైన ప్రత్యాంత के बाद తా ప్రత్యాంత के बाद వత్ जोड़ दो. అప్పుడు తవతు ప్రత్యయం వస్తుందండి. పఠిత వత్ అంటే పఠిత వత్తే పఠిత వానగా మారిపోతుంది. పఠిత వత్ వచ్చింది కదా చెప్పిన తా ప్రత్యయ के बाद ఆ వత్ కలిపినాకో ఆ పఠిత వత్తే పఠిత వానగా మారిపోతున్నమాట. అందుకే ఇక్కడ గ్రా ధాతు మొట్ట వాసన చూడడం, దానికి గ్రాతః వాసన చూశాడు లేదా గ్రాణః వాసన చూశాడు అలా అర్థం వస్తుంది. నెక్స్ట్ ఏ ధాతు ఏంటండి? అర్థం ఏంటండి పఠితవత్ అంటే? అది అర్థంగా పఠితవత్ కదా, అది ఊరికి ప్రత్యాన్ని శబ్దం. పఠితాతో కవత్ తీసుకు పఠితవత్ అయిపోయినమాట. ఆ దాంతో ప్రథమ భక్తి ఏకవచన సు తీసుకొచ్చి దాని రూపం తయారు చేస్తే పఠితవాన్గా మారిపోతున్నమాట.
అంటే చదివాడు, చదివింది అని అర్థం వస్తుందా? ఇంకా అది రూపం తయారు కాలేదు, ఊరిక ధాతు ప్రత్యయం కలిపాం అంతే, పూర్తి రూపం తయారు చేయలేదు. రూపం ఊరిక ప్రత్యయం తీసుకొచ్చి అనుబంధ లోపం చేసుకున్నాం. అనుబంధ లోపం చేస్తే వత్తు మిగిలిందన్నమాట, పఠిత వత్ అయిపోయిందన్నమాట. పఠిత వత్ అంటే తాపత్యం కొండ గుర్తు, ఇది సిద్ధాంతం చెప్పేవాడు. అందుకే స్థూలంగా గుర్తు పెట్టుకోవడానికి ఒక ఉపాయం చెప్పామన్నమాట. అంటే నీకు తవతు ప్రత్యయం ఎలా ఉంటుంది, ఇదంతా రూపసిద్ధి అనుబంధ లోపం చెప్పుకోకుండా తాపత్యానికి తాకి పక్కన ఒక వత్తు పెట్టేసి తవత్ అయిపోతుంది, అంటే తవతు ప్రత్యయం యొక్క రూపం అయిపోతుంది. దానికే ప్రథమ భక్తి వచ్చిన వాన్ అయిపోతుంది, పఠితవాన్, లిఖితవాన్, లిఖిత వత్తే లిఖితవాన్ అయిపోతుంది, పఠిత వత్ పఠిత వాన్గా మారిపోతుంది, భవతి వత్ భవాన్గా భవతి వాన్గా మారిపోతుంది అన్నమాట. అలాగా ఇక్కడ చూడండి, గ్రాధాతుకి గ్రాత, దీనికే గ్రాతవాన్ అయిపోతుంది. ఇక్కడ గ్రాణ ఉంది, గ్రాణవాన్ అయిపోతుంది. జ్ఞాధాతుకి తా వస్తే జ్ఞాత జ్ఞాతవాన్ అయిపోతుంది. దాదాతుకి దత్త దత్తవాన్ అయిపోతుంది. తవతు వస్తే అన్న దాదాతుకి దత్త ఇచ్చాడు, అదే తవతు ప్రత్యయంలో కర్తలో దత్తవాన్ ఇచ్చాడు. రెండుటి కర్త ఒకటే, కానీ రూపంలో తేడా ఉంటుంది, రూపంలో భిన్నత్వం ఉంటుంది. నెక్స్ట్ ధాధాతుకి హిత, దాన చేశాడు. ధ్మాదాతుకి ధ్మాత, అలాగే పాదాతుకి పీత, తాగాడు. మాదాతుకి మీత, కొలిచాడు. యాదాతుకి యాత, వెళ్ళాడు. యాతవాన్, దీనికి మిత ఉంది, మితవాన్. పీత పీతవాన్, ధ్మాత ధ్మాతవాన్, హిత హితవాన్, దత్త దత్తవాన్. వాటికి వాన్ కలుపుకుంటూ వెళ్ళినాం అనుకోండి, తవతు ప్రత్యేక రూపం అయిపోతుంది. అందుకే ఒక రూపం చూపించాం, దాన్ని బట్టి మిగతాది తాపత్యం యొక్క విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అదే స్నాదాత్ ఉంది, దానికి తా వస్తే స్నాత అయిపోయింది. అదేవిధంగా హాదాత్, అదే తవతు ప్రత్యయం స్నాతవాన్, ఇక్కడ ఇవ్వలేదు, ఓన్లీ ఒక రూపం ఇచ్చామట, తాపత్యం యొక్క రూపం ఇచ్చారు. కానీ అదే వత్తు కలుపుకుంటే ఆ వత్తే స్నాతవాన్గా మారిపోతుంది. ఎక్కువ తేడా ఏమి ఉండదు కాబట్టి అన్నింటిలో వాన్గా సమానంగా కలుపుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఇక్కడ అందుకే ఓన్లీ తాపత్యం యొక్క రూపాయలు మొత్తం చూపించారు. మిగిలిన దానికే వాన్ కలుపుకుంటే యాత ఉంది కదా, యాతవాన్, వాతవాన్, స్థితవాన్, స్నాతవాన్, హీనవాన్, అధీత అధీతవాన్, అట్లా వాన్ యాడ్ చేసుకుంటే తవతు ప్రత్యేక రూపం వస్తుంది. కాబట్టి ఇక్కడ దాదాతు మా ప్రాణం దాదాతుకు హిత తప్పు ప్రింటా సార్? అది ప్రింట్ గా అంటే దానికి దాకాస్తే హీ ఆదేశం అవుతుంది సూత్రం ప్రకారంగా. హీ వస్తుందండి, ఓకేనా? ధరించడం కదా సార్, ధారణ చేయటం, ధరించడం, ధారణ చేయడం అన్ని అర్థాలు వేసుకోవచ్చు. గురుగారు, కమ్ ధాతువు అని ఇచ్చి కాంత అని ఇచ్చారు, అర్థం ఏమిటి సార్ అది? కమ్ ధాతుకి కాంత, ప్రకాశించే అర్థం ఉంది. కము కాంతే, ప్రకాశించే అర్థం ఉంది. కాంతి, ఓకే. కమ కాంతౌ, కాంతి అర్థంలో ఉంది. ఇక్కడ ఈ రకంగా చాలా ధాతులు వచ్చాయి. క్షీ ధాతుకి క్షీణ, చీ ధాతుకి చిత, చితవాన్, క్షీణ క్షీణవాన్, జీకి జిత జితవాన్, శ్రీకి శ్రిత శ్రితవాన్, ప్రాప్లస్ హీకి ప్రహిత ప్రహితవాన్, క్రూదాత్ క్రీత క్రీతవాన్, క్రీత అనే కొన్నాడు, క్రీతవాన్ అనే కొన్నాడు. ఏమంటే ఇక్కడ ఒక రూపం చూపించింది. దాన్ని బట్టి మిగతా తవతు ప్రత్యయానికి వాన కలుపుకుంటూ పోతే చెప్పాను కదా, అన్నిటికీ తవతు ప్రత్యేక రూపం వస్తుంది. ఉత్తు ప్లస్ డి ధాతుకు ఉడ్డీన ఉడ్డీనవాన్, నీ ధాతుకు నీత నీతవాన్, భీ ధాతుకి భీత భీతవాన్, షీ ధాతుకి శీత శీతవాన్, షీ ధాతుకి శైత శైతవాన్, శ్రు ధాతుకి శృత శృతవాన్, స్తు ధాతుకి స్తుత స్తుతవాన్, భ్రూ ధాతుకి ఉక్త ఉక్తవాన్, అదేవిధంగా భూ ధాతుకి భూత భూతవాన్, కృ ధాతుకి కృత కృతవాన్, వృత్కి వృత వృతవాన్, భ్రూకి భృత భృతవాన్. భృ అంటే భరించడం, పోషించడం, పాలించడం. కృ అంటే చేయటం, కృత కృతవాన్. ఇలాగా హృకి హృత హృతవాన్, కృకి కీర్ణ అంటే, కీర్ణ అంటే ఏమిటి? విస్తరింప చేయడం, చల్లటం. కీర్ణ చల్లడం, చల్లాడు. కీర్ణవాన్ చల్లాడు. జీర్ణ మింగాడు. జీర్ణ జీర్ణమయ్యాడు. పురుధాతికి పూర్ణ, పురుధాతికి పూర్ణ, పూర్ణుడు అంటే పూర్ణ అంటే పూర్ణత్వం వచ్చిన అంటే పూర్ణం చేశాడు.
शुरू धातु की शीर्णः, शुरू धातु की शीर्णः, शुरू धातु की शीर्णः, शीर्णः, शुरू धातु की शीर्णः, शुरू धातु की शीर्णः అంటే జీర్ణ शीर्णः అంటే నష్టమయ్యే శిథిలం అర్థం చూసాం. అయిపోయింది. శుద్ధ ధాతుకి మనం ఇక్కడ జీర్ణం అయిపోవడం. జీర్ణ అంటే జిరుగు ధాతు జీర్ణ జీర్ణ, శీర్ణ అంటే ఏదో అర్థం ఉందని చూద్దాం అది. సో అలాగా ఇక్కడ ఇచ్చాడు మనకు. అలాగే వేదానికి ఉతహ వస్తుంది, ఆహుత ఆహ్వానించాడు, గైదానికి గీత పాడాడు, త్రైదాతికి త్రాత రక్షించాడు, ధ్యేయికి ధ్యాత ధ్యానించాడు, దోకి దిత దో అవకని ఖండించాడు, సోకి శిత శిత శియుధాతు. దీని కూడా అర్థం చూసి చెప్పాలి. శకధాతుకి శక్త శంకించాడు, సందేహించాడు. చూడు ఇక్కడ దీంట్లో షక్ ధాతుకు శకిత, ఒకటి షక్ ధాతుకు శక్త వచ్చింది, ఒకటి ఈ. నెక్స్ట్ వచ్చేసి రక్షధాతుకు రక్షిత రక్షించాడు, భక్షధాతుకు భక్షిత భక్షించాడు. అన్నిటికీ ఈక్షిత ఈక్షితవాన్, భక్షిత భక్షితవాన్, శిక్షిత శిక్షితవాన్ నేర్చుకున్నాడు, శిక్షిత శిక్షను పొందాడు, లిఖిత లిఖిత రాశాడు, అర్చిత పూజించాడు, పచ్చద పక్వ వండాడు, శంఖధాతు శంకిత కావచ్చు సార్. శకధాతుకి శకుద శంకిత, అందుకే విడివిడి ఇచ్చాడు. ఇప్పుడు శక్త వస్తుంది, ఒక శంకిత వస్తుంది. శంకించే ఒకటి షక్ అంటే ఇక్కడ శక్త చేయగలడు, ఒకటేమో శకధాతు చేయగల సామర్థ్యం చెప్తున్నమాట, ఒకటి శకధాతు శంకించడం సందేహించే అర్థం ఒకటి ఉంది. యాచధాతుకు అడగటం యాచిత, తవతు వస్తే యాచితవాన్, రచిత రచితవాన్ రచించాడు, రుచిదాత్కి రుచిదాత్కి రుచిత అంటే చాలా ఇష్టపడ్డాడు, ఉక్త చాలా మంది, వచదాత్కి ఉక్త వచదాత్కి ఉక్త అంటే చెప్పాడు, శుచిదాత్కి శుచిత శోకించాడు, శిచిదాత్కి సిక్త, అది ప్రతిదాత్కు పృష్ఠ, మూర్ఛిదాత్కు మూర్ఛిత, గర్జిదాత్కు గర్జిత, త్యజిదాత్కు త్యక్త త్యాగం చేశాడు, పూజిదాతుకు పూజిత పూజించాడు, భజదాతుకు భక్త భజించాడు, భంజదాతుకి భగ్న భగ్నం చేశాడు, భుజదాతుకి భుక్త మళ్ళీ భుక్త పాలించాడు, పోషించాడు, తిన్నాడు అర్థం తీసుకోవచ్చు అది సందర్భాన్ని బట్టి. మృదిదాతుకి మృష్ట శుద్ధిపరిచాడు, యజిదాతుకి ఇష్ట యజ్ఞం చేశాడు, యుజిదాతుకి యుక్త యుక్తిపూర్వకంగా ఏదైనా చేశాడు, యుక్తిపూర్వకంగా ఉన్నాడు, రంజిదాతుకు రక్త రంజింపజేశాడు. ఈ రకంగా మనకు అన్ని ధాతులు ఒక ధాతు దాని యొక్క తాపత్యం వచ్చి ఒక రూపం చూసాము. తవతు యొక్క రూపాన్ని కూడా మనం అన్నిటికీ అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా అకాల క్రమం ఇచ్చాడు. సృజి ధాతుకు సృష్టించడము, చేష్ట ధాతుకు చేష్ట చేయడము, పటిధాతుకు పఠిత చదివాడు, క్రీడిధాతుకు క్రీడిత ఆడుకున్నాడు, దండధాతుకు దండిత దండించాడు, గణధాతుకు గణిత గణధాతుకి గణిత గణ చేశాడు, భణధాతుకి భణిత మోసం చేశాడు. భణ అంటే భణిత వేరే అర్థం కూడా ఉందండి. నెక్స్ట్ చింతధాతుకు చింతిత చింతన చేశాడు. ఇలాంటిగా అన్ని క్రమంగా మనకు అర్థాలు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అంటే తాపత్యం వచ్చిన రూపం ఎలా ఉంటుంది, తవతు యొక్క రూపం వీడదు. ఆ తవతు యొక్క రూపం ఎలా వస్తుంది, ఇంకా వాన కలిపితే తవతు యొక్క రూపం వస్తుంది. కేవలం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, ఇక్కడ కేవలము ఈ ధాతు యొక్క అర్థం ఏంటి తెలుసుకున్నాం అనుకో, దాన్ని బట్టి మనకు ప్రత్యయం వచ్చిన రూపం భూతకాలంలో తీసుకెళ్ళాలన్నమాట. ఈ ధాతు యొక్క అర్థం తెలియాలి. ఆ ధాతుకు తా ప్రత్యయం చేర్చామనుకోండి, ఆ భూతకాలంలోకి మారిపోతుంది. ధాతువుకు ఏ అర్థమన్నా ఉండండి, ఆ తా ప్రత్యయం తీసుకొచ్చి కలిపామనుకోండి, ఆ రూపం శబ్ద రూపం తయారైంది అనుకోండి, అదేమైపోతుంది, భూతకాలంలోకి మారిపోతుంది. చూడు, ప్రత్యయం ద్వారా కూడా భూతకాల అర్థం చెప్పుకోవచ్చు. అదేవిధంగా లకారంలో కూడా భూతకాలం చెప్పి ఏ లకారం ఉందండి మనం చెప్పుకోవచ్చాం. భూతకాలం చెప్పాలంటే ఏ లకారం ఉపయోగిస్తాం, భూతకాలం
చెప్పండి, ఏ భూతకాలం ఉపయోగిస్తాము? లంగ్ 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 లెక్క ఏ భూతకాలం చెప్తుంది ఇది? అద్యతన భూతకాలం. లంగ్ లెక్క ఏ భూతకాలం చెప్తుంది? వాడు తీసుకొచ్చి ఇక్కడ కింద పడేసే టాప్. ఇది అద్యతన కాదు, అనద్యతన భూతకాలము. అద్యతన ఇదో భూతకాలం ఉంటాయి, ఇదే భూతకాలం కాదు. అనద్యతన లంగ్ అనేది అనద్యతన భూతకాలం. నిన్న మొన్న జరిగిపోయిన విషయాన్ని చెప్పేటప్పుడు ఈ భూతకాలం ఉపయోగిస్తాము. ఏదైనా భూతకాలం కదా. అదేవిధంగా ఇంకోటి ఏంటి, అద్యతన భూతకాలం. అద్యతన భూతకాలంలో లుంగు లకారం, పరోక్ష భూతకాలం లిట్ లకారం. ఇంకా 3 రకాల భూతకాలాలు ఉన్నాయన్నమాట. 3 రకాల భూతకాలాలు ఉన్నాయన్నమాట. మహోదయ, భోంచేసిన అంటే భోజనమా భవత్ అనాలా సార్? ఏంటండి? ఇప్పుడే భోంచేసిన అన్నప్పుడు భోజనమా భవత్ అనాలా? అభూత్ అభవత్ లంగ్ లకారం. నిన్న మొన్న జరిగిపోతే అభవత్ నాది. భోజనం అభవత్ అనకూడదు, అభూత్ చెప్పాలి సిద్ధాంత ప్రకారంగా. కానీ వైకల్పికంగా సామాన్యంగా అదుగు చెప్తూ ఉంటది. భోజనం అభవత్వా అడగటం అలా అడుగుతారు, చెప్పాడు కూడా అభవత్ అంటుంటాం. భోజనం అభూత్వా అన్నప్పుడు అభూత్ మహోదయ, భోజనం అభూత్ అలా చెప్పాలి సిద్ధాంత ప్రకారంగా. ఓకేనా సార్ ఇక్కడ వే అనే ఒకటి ఇచ్చాడు సార్, ఉతహ ఉతహ అనేది. దాని అర్థం కూడా తెలియదు. ఏమిచ్చండి? ఉతహ వే కింద పక్క పేజీ, అక్కడే అదే పేజీలో మూడో కాలంలో విధి ధాతు కదా. వేది విదిత, విత్ తర్వాత విష్ వృత్ వృత్ వే ఇచ్చాడు. నెక్స్ట్ క్రమము స్త్రీ. ఒక్కొక్క ఎడిషన్ లో ఒక్కొక్కలా ఉందండి. ఇది అన్ని ఒక మీ పుస్తకంలో చూపెడుతున్నట్టు మాకు లేదు, మా పుస్తకంలో వేరేగా ఇచ్చారు. కొంచెం తేడా ఉంటుంది నాకు తెలిసి. కొంచెం తేడాగా ఇచ్చారు. ఒక ధాతులో కొంచెం, కానీ అర్థం స్పష్టంగా. దృష్టిదా దృష్ట, దిశదా దిష్ట, దృష్టిదాత్కి దృష్ట, నష్దాత్కి నష్ట, విషదాత్కి విష్ట, స్పృశదాత్కి స్పృష్ట, ఇషుదాత్కి ఇష్ట, కృషుదాత్కి కృష్ట, త్రిషుదాత్కి తుష్ట, అదేవిధంగా పుష్దాత్కి పుష్ట, భాషదాత్కి భాషిత, లస్దాత్కి లషిత, శుష్దాత్కి శుష్క, श्लिष्दात्की श्लिष्टः, हृष्दात्की हृष्टः, अस्दात्की भूतः, विकसदात्की विकसितः, అలాగా గ్రస్దాత్కి గ్రస్తః అలా వస్తాయట. ధ్వస్దాత్కి ధ్వస్తః, వస్దాత్కి ఉషితః, శాస్దాత్కి శిష్టః, హస్దాత్కి హసితః. ఇలాగా హస నవ్వటం, నవ్వాడు. ధ్వస్ అంటే ధ్వంసం చేశాడు, ధ్వస్తః. ఓకేనా? ఈ రకంగా మనకు అన్ని ధాతులు ఇచ్చాయండి. అంటే ఇవన్నీ చూడు, ఈ ధాతుకు అర్థం ఏందో దాని అర్థానికి తాపత్యం కలిపి చెప్తే భూతకాలం చెప్పాలి. ధ్వంసం చేశాడు, పట్టుదలకు పడితా చదివాడు, అట్లా అర్థం మారిపోతుంది. ఇదే చెప్పాను మనం. లకారాల్లో అయితే ఇదే అర్థం చెప్పడం కోసం లంగు లకాలను ఉపయోగిస్తాము, లేదా లుంగు లకాలను ఉపయోగిస్తాం, లేదా పరోక్ష భూతకాలను ఉపయోగిస్తాం. 3 లకాలను ఉపయోగిస్తాం. సందర్భం బట్టి అక్కడ కానీ అన్నిటికీ అది పరోక్షమైన, ప్రత్యక్షమైన, అద్యతన భూతకాలమైన, అనద్యతన భూతకాలం అన్నిటికీ సామాన్యంగా తాపత్యాన్ని ఉపయోగిస్తాం. సంతః ఇచ్చాడు ఏంటి సార్? అంటే సంతౌ సంతః ఉంటూ. సన్ అనేది ఇక్కడ కాదు, సన్ అనేది షట్టు ప్రత్యాంతం. ఇది ఇక్కడ కాదు, తాపత్యంలో కాదనమాట. తాక్తౌత ప్రత్యయం కాదు. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. సెకండ్ కాలంలో ఉన్నది సార్, సెకండ్ కాలంలో ఉన్నది సంసాతః. సంసాత అంటే ఇది అర్థము సంతవు కాదు. సాత అంటే సందాకి శాంతించే అర్థం లేదు ఉందండి. ఇది కూడా శాంతించే చదివి అప్పుడు పాఠం చెప్పాను. శాంతించే అర్థం ఏదో ఉందన్నమాట. అది కూడా చూడాలి ఒకసారి. నాకు తెలిసి శాంత అర్థంలో మనకు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఓకేనా? గురువు గారు మీకు కాలాతీతం అయిందేమో. ఈ రకంగా మనము ఇక్కడ చూసామండి.
సో ఈ రకంగా అన్ని ధాతులు మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఓకేనా? సో నెక్స్ట్ శత్రు ప్రత్యయం వచ్చింది. కాబట్టి వీటిని మటుకు ఈ రకంగా అన్నిటిని ఇదే విధంగా చూసుకోండి. మీరు ప్రాక్టీస్ కోసం మీకు ఉపయోగించుకోవడం కూడా చెప్పామట. లషిత, పుష్ట మీ ధాతు క్వశ్చన్లో మీకు డిక్షనరీలో వెతికితేనే వెనకబడి దాని యొక్క అర్థం తెలుస్తుంది. తా ప్రత్యయం భూతకార్థం జ్యోతిస్తుంది. తా రెండు రూపంలో తేడా ఉంటుంది, కానీ సింపుల్ గా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా తా ప్రత్యయాన్ని ఉపయోగించి కూడా భూతకాలం చెప్పుకోవచ్చు. లకారాల్లో కూడా లంగు లకారము, లుంగు లకారము, అదేవిధంగా ఇంకోటి పరోక్ష భూతకాలంలో లిట్ లకారం, ఈ 3 లకారం కూడా భూతకాలం చెప్పడం కోసమే వస్తాయి. ఇక్కడ సామాన్యంగా అక్కడ విశేషంగా అద్యతన భూతకాలము, అన్యతన భూతకాలము, పరోక్ష భూత విడిగా చెప్పుకునే లకారాలు. ఇక్కడ సామాన్యంగా తా అనేది అన్నిటికీ వర్తిస్తున్నాడు. అది ఇప్పుడు నిన్న మొన్న లేదంటే అత్యంత చాలా పూర్వకాలంలో ఏం లేదు. సామాన్యంగా అన్నిటికీ సామాన్య భూతకాలం. ఇది ఎక్కడ వస్తుంది? కర్మలో భావంలో వస్తుంది, తవుతూ కర్తృవాచ్యంలో వస్తుంది అని చెప్పి మనం ఈ రకంగా చూసామండి. అలాగే శత్రు ప్రత్యయం గురించి మనం రేపు చెప్పుకుందాం. శత్రు ప్రత్యయం గురుగారు, ఇప్పుడు మామూలుగా వృత్తము అంటే సర్కిల్ అంటాము, ఇక్కడ వృత్త అన్నాడు సార్, అది వేరే అర్థం వస్తుంది. వృత్త అంటే వేరే అర్థం వస్తుంది కదా సంస్కృతంలో సార్? వృత్త వర్ణ అర్థంలో, ఎన్నుకునే అర్థంలో ఉంది, వరించే అర్థంలో ఉంది వృత్త. ఇంకా వేరే అర్థాలు వస్తాయి, దానికి వేరే అర్థాలు కూడా వస్తాయి. సందర్భాన్ని బట్టి తీసుకోవాలి. అదొక అర్థం కాదు. వృత్త కూడా ఒక అర్థము. తా ప్రత్యయం వచ్చిన వృద్ధానికి వృత్త రాదు, వృత్తిదాతుకు వృత్త వస్తుంది, వర్త వస్తుంది. వృద్ధాతుకు వర్త రావాలి, వర్త కాదు, వృత్త వస్తుంది. ఓకేనే. వృద్ధాతుకు గుణం కాదు కాబట్టి ప్రత్యయాలు వచ్చినప్పుడు గుణం రాదు, కాబట్టి వృత్తనే వస్తుంది. ఓకేనా? ఇక్కడ ఇచ్చాడండి, పుస్తకంలో ఇచ్చాడు. అదే వృత్త వస్తుందండి. వృద్ధాతుగా గుణం రాదు, వృత్త. కానీ డబల్ టకారం వస్తుంది కదా, డబల్ తకారం వస్తుందంటే అక్కడ వృత్తు ఉండాలనిపిస్తుంది నాకు. వృత్త డబల్ తకారం అదే మరి. అప్పుడు ఓన్లీ వృద్ధాతు కాకుండా వృత్త అయిపోతుంది. ఓకేనా? సామాన్య తకారం. సామాన్య తకారానికి పక్కన తాపత్యం యొక్క తకారం రెండు కలిస్తే వృత్త అయిపోతుంది. ఓకే, ఈ రకంగా ఇచ్చారు. మనం వాటి శత్రు ప్రత్యయాన్ని భూతకారార్థం ఇస్తాయని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ నెక్స్ట్ షానస్ ప్రత్యయం ఉపయోగించి కూడా అట్లాగే ఉన్నాయి, అవి మనం రేపు చూద్దామండి. ఇంకా రేపు ఇక సామాన్యంగా నేను చెప్పేస్తాను. 9 ప్రత్యయానికి ఒక్కో రూపం చూపించి మనం వీటిని కంప్లీట్ చేయడానికి ప్రయత్నించేద్దాం. ఓకేనా? ఇలాగే అన్ని ఉంటాయి. ఇక ఏ ప్రతి ఏ అర్థం వచ్చింది వాటికి రూపాయలు కింద చూసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఉన్నాయి. సందర్భం బట్టి మీకు ఒకసారి చూసుకోండి. మీరు చూసుకోండి, ఇవన్నీ మీకు పీడిఎఫ్ అందరి దగ్గర ఉంది, మళ్ళీ పెడతారు కావాలంటే. ఇప్పుడు ఒకసారి మీరు చదువుకుంటూ సామాన్యంగా పైనుంచి వచ్చాయనుకోండి, అని ఇవన్నీ మనకు శబ్దకోశం చెప్పుకున్నామండి. ఇవేం కొత్తగా రావడం లేదు, ముందే చెప్పు. ఈ తాపతి ఏర్పడి వస్తుంది, గైపతి ఏర్పడి వస్తుంది, శత్రుపతి ఏర్పడి వస్తుంది, అన్ని అభ్యాసంలో ప్రత్యేక పరిచయాలు చెప్పుకున్నామట. దాన్ని ముందు పెట్టుకుని నియమాలు ఈ ప్రత్యయాలకు ఏ రకంగా ఎన్ని రకాలు ఉపయోగించబడ్డాయి మనం చూసుకున్నాం అనుకోండి, మనకు కొంచెం సులభంగా ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి చూసుకొని వచ్చేయండి. ఇక్కడ మీకు సందేహం ఉంటే అది చూసుకుని సరిపోతుంది మనం. ఓకేనా? వస్తూ అండి. ఈ రకంగా మనం ప్రత్యేక విచారం కొంచెం మొదలు పెట్టుకున్నాము. అది మళ్ళీ నెక్స్ట్ మిగిలిన ప్రక్రియ ఏమున్నాయో అవి చూద్దామండి. అస్తు మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని శాంతి శాంతి. ధన్యవాదాలు మహోదయ. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురు.